హాయ్ అండి. ఇవాళ మార్నింగ్ ఏకాదశి సోమవారం కనుక నరసింహస్వామివారి టెంపుల్ చూద్దామని వచ్చాను. ఇక్కడ తణుకులో ఉంది. చూడండి, గోవింద 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 గోవింద. స్వామివారి మూలగారు అటు చూడండి సార్. స్వామివారి నమో నరసింహస్వామికి జై. రక్ష రక్ష మహేశ్వర రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష పరబ్రహ్మ స్వరూపాయ నమో నమః. గోవింద గో. ఈ పక్కనే ఉన్న ఉత్సవం మూర్తులు కూడా చూడండి ఒకసారి. హరే శ్రీనివాస శ్రీనివాస. గర్మంతుడని ఆంజనేయ స్వామి వారు, గరుడల్ వారు. హరే శ్రీనివాస. ఎక్కడో స్వామివారు చూస్తున్నట్టుంది యాదాద్రి. అలాగే బాగా చేస్తారు. గోవింద గోవింద. వాటికి చేయాలి. ఈ చెవులు మీరు పెట్టారు. దుర్మార్గుడు అయినటువంటి రాక్షస సంహారం చేసినటువంటి అమ్మవారు ఎలాగైతే అడవిలో తిరిగి మొత్తం అన్ని కూడా ఆవిడ స్వీకరించేసి కడుపులో వెళ్ళిపోతున్నాయట. నదులు, పర్వతాలు కూడా, సింహాలు, శర్వశార్ధూలాలన్నీ కూడా అలాగా ఈ నరసింహస్వామి వారికి కూడా వెళ్ళిపోతున్నాయి నోట్లోకి. ఈ ఉగ్ర రూపాన్ని మరల తగ్గించాలి అని చాలా మంది విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు ప్రహ్లాదుడు వచ్చాడమ్మా పాట పాడాడు, పాట పాడితే ఆయన శాంతి పొందాడు అని అనుకుంటారు. సినిమాలో చూసినట్టు ప్రహ్లాదుడు ఏమి చేయలేకపోయాడు. ప్రహ్లాదుడి వలన కూడా అక్కడ అవ్వలేదు. ఎందువలనంటే నరసింహస్వామి వారి యొక్క ఆడపడుచు పార్వతీదేవి ఇద్దరూ శక్తివంతులే. వారిద్దరికీ క్రోధం వస్తే చతుర్దశ భవనాలు అంటే 14 లోకాలు కూడా తట్టుకోలేవు. అమ్మవారికే కాదురా, ఆవిడ యొక్క తోబుట్టుంది కదా, నాకు కూడా ఇటువంటి సర్వశార్ధూల అవతారం అనేటువంటి మహావతారాన్ని ఎత్తి పరమేశ్వరుడు ఈ నరసింహస్వామి వారికి ఎదురుగా నుంచున్నాడు. సర్వశార్ధూల అవతారం అంటే అన్ని అవతారాల్లో కల్లా విచిత్రాతి విచిత్రమైనటువంటి అవతారం అన్నమాట. 150 సంవత్సరాల క్రితం కట్టినటువంటి రాజగోపురాలు దేవాలయాల మీద ఉంటాయి. ఈ సర్వశార్ధూల అవతారం అనేటువంటి అవతారం అది పరమేశ్వరుడు. ఆ ఈశ్వరుడు జగత్కర్త అయినటువంటి మహాదేవుడు అనే పేరు అయింది. ఆయన ఈ నరసింహస్వామి వారి యొక్క ఉగ్రాన్ని అణగదొక్కినటువంటి వాడు ఈశ్వరుడు. అందువలన ఈశ్వరాంశ సంభూతమైనటువంటి ఈ పరమేశ్వరునికి స్మార్తాగమ శాస్త్ర ప్రకారంగా ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. అటువంటి దైవం ఈశ్వరాంశ సంభూతం. ఎవరో ప్రహ్లాదుడు వచ్చాడండి, వాడు పాట పాడాడండి, ఈయన తగ్గిపోయాడండి అంటే అది ఖచ్చితంగా అది పురాణంలో ఎక్కడా లేదు, వేదంలో లేదు. వాడు భక్తుడే, మంచివాడే. ప్రహ్లాదుడు దైవాంశ సంభూతుడు, మంచివాడు, యోగ్యుడు. కానీ ఈయన యొక్క ఉగ్రస్వరూపాన్ని తగ్గించగలిగినటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి మరో పేరే మహాదేవుడు. అనేకమైనటువంటి అవతారాలు. విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తితే, 21 అవతారాలు ఎత్తితే విష్ణువు, ఈయన సహస్రావతారం.
అనగా 1000 అవతారాలు ఎత్తి సృష్టినంతా కూడా రక్షించినటువంటి వాడు ఈశ్వరుడు. ఇది బ్రహ్మవైవర్తన పురాణం కానీ స్కాంద పురాణం కానీ కనుక మనం చదువుకున్నట్లయితే దాంట్లో ఉంది. బ్రహ్మవైవర్తన పురాణంలో చాలా విపులీకరించి రాశారు. ఈ పురాణాలన్నీ కూడా మనం ఒకసారి కనుక చదువుకున్నట్లయితే ఏ అవతారం ఎత్తి ఏ దేవుడు లోకాన్ని ఉద్ధరించాడు అనేది మనకు తెలుస్తుంది. అట్లాగా లోకోద్ధరణ కొరకైన రాక్షస సంహారం అయిన తరువాత ఆయన యొక్క ఉగ్రస్వరూపాలంతా కూడా తగ్గించినటువంటి వాడు ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుని యొక్క చెంత ఈ నరసింహస్వామి వెలిశాడు. అసలు ఈ దేవాలయం ఎక్కడో కడతాం కదా అని అనిపించింది, కానీ భగవంతుడు ఇక్కడ కోరుకున్నాడు. గోస్త నది ఒడ్డున తారకపురి నివాసంలో చక్కగా సిద్ధేశ్వర స్వామి వారి యొక్క భాగంలో ఈయన కూడా ఇక్కడ ఉన్నాడంటే శివకేశవులకి ఇద్దరికీ కూడా భేదం లేదని నిరూపణ కోసం అక్కడ విష్ణువు శివుడు, అక్కడ శివుడు ఉన్నాడు, ఇక్కడ విష్ణువు ఉన్నాడు. ఇద్దరికీ భేదం లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. అలాగే మనకి చూడండి, ర్యాలీలో శివకేశవులకి ఇద్దరికీ భేదం లేదని చెప్పడానికి ఒక పక్కన కేశవస్వామి ఉంటాడు, కేశవస్వామికి ఎదురుగుండా కమలలేశ్వర స్వామి ఈశ్వరుడు ఉంటారు. ఇద్దరు ఎదురుబెదురుగానే ఉంటారు. అట్లాగా ఇక్కడ కూడా ఆ భగవంతుని యొక్క నిర్ణయం. ఇది సజ్జాపురానికి కడదాం కదా అని అనుకున్నటువంటి దేవాలయం కాసేపు బయట ఊరిలో కడదామని అనుకున్నారు. ఇక్కడ వెలవాలని అనిపించాడు, ఇక్కడ వెలిశాడు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరింపజేయడం కొరకు భగవంతుడు ఈ సిద్ధేశ్వర స్వామి వారికి ప్రక్కన వెలిసినటువంటి దేవుడు ఈయన. అవతారం అంటే ఎలా ఉంది? ఇటువంటి అవతారం 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాల మీద ఉంటాయి. పరమేశ్వరుడు ఈయన యొక్క ఉగ్రాన్ని తగ్గించాడు కనుక ఉగ్ర నరసింహస్వామి అన్నారు. నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా. హారతమ్మ హారతి.